ఈ లోకంలో దేవుని కొరకు దేవుని పక్షమున నిలవబడి జీవించే వారిని ఈ లోకము మృంగివేయటానికి ప్రయత్నిస్తుంది అని ఆయన తెలుపుతూ వచ్చాడు. అలాగే అవిధేయత చూపే వారిని కూడా దేవుడు అలాంటి శిక్షనే వారికి కూడా వేసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి పొందారు. ప్రాణాలతోనే మింగివేయటం అనేది ఇది చాలా కఠోరంగా ఉంటుంది. మీరు నేషనల్ జియోగ్రఫీ టీవీలు చూస్తూ ఉంటే అందులో ఈ జంతువులు వేటాడే సింహాలు, పులులు, చిరుత పులులు, హైనాలు, అడవి కుక్కలు, ఆ జింకలను, ఆ దుప్పులను, అడవి పందులను, మిగిలిన వాటిని ఆ వేటాడే విధానము, వాటిని తినే విధానం చూస్తే సజీవంగా మింగడం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఎంత భయంకరంగా ఉంటాయంటే మనం వాటిని చూడాలంటేనే కొన్నిసార్లు కళ్ళు చెమర్చెంతగా ఉంటాయి, వద్దు అని అనిపిస్తాయి. ఒక దుప్పిని పట్టుకొని అడవి కుక్కలు గొంతుకు ఒకటి పట్టుకొని ఒకటి మేనేజ్ చేస్తూ ఉంటుంది, దాన్ని కదలియకుండా. ఇంకొకటి మెడ పట్టుకుంటుంది. ఏవి ఎక్కడ దొరికితే అక్కడ పట్టేసి కదలకుండా చేస్తాయి. తర్వాత కొన్ని ఏం చేస్తాయంటే కింద పడగానే ఆ వెనుక తుంటి భాగం నుంచి మాంసాన్ని పీకేస్తూ ఉంటాయి. వెనకటి తుంటి భాగమును ఇంకా పట్టినంటే విడిచిపెట్టవు, ముక్కలు ముక్కలు పీకేస్తూ ఉంటాయి, జబ్బలన్నీ పీకేస్తూ ఉంటాయి. ఆ పొట్టను చీల్చేటప్పుడు ఆ పేగులు, అది బతికే ఉంది, ఇంకా చచ్చిపోలే, ఆ పేగులు కూడా బయటికి లాగుతాయి. అంత భయంకరంగా అంటే అది ఇంకా ప్రాణంతోనే ఉంది, దాని పొట్ట పేగులు బయటికి లాగేసి అతి కిరాచకంగా అవి వేటాడటం అనేది మనకు కనపడుతుంది. అంటే చూడండి, అంటే అది సృష్టిలో వాటి కోసం ఇవి ఆహారంగా ఉన్నాయి, ఇవి వేటుకు ఆహారంగా అవి దేవుడు అలా ఉంచాడు. ఇక్కడ అలాంటి పరిస్థితే మానవ జీవితంలో ఎదురైతే ఎలా ఉంటుంది? అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. కొంతమంది అనారోగ్యంతో ఉంటే దేహము అంత కూడా, కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏదైనా అనారోగ్యం తీవ్రమైనటువంటిది, నయం కాని జబ్బులు, వాళ్ళ శరీరాన్ని తినేసి ఆ పురుగులను చూడండి, వాళ్ళని కూడా మనం చూడలేం. ఈ మట్టి శరీరము అన్నీ బాగుంటేనే బాగున్నట్టు, లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది ఈయనేమని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు ఎలాంటి పరిస్థితి నుంచి కాపాడాడని అంటే ప్రాణముతోనే వాళ్ళు మనల్ని మింగేసేవాళ్ళు. ప్రాణం ఒకవైపు ఉంది, చావును నెమ్మదిగా చూసుకుంటా పోవడం, అవయవాలన్నీ కోల్పోవడం. చూడండి ఎంత తీవ్రంగా ఉంటుందో. నోరు లేని జీవులు, ఆ అడవి జంతువులు ఇంకొకటి ఎలా వేటాడబడుతున్నప్పుడు వాటి బాధ ఎంతో చెప్పలేం. మరి మన జీవితం అలా అయితే, మనము శత్రువుల చేతికి అలా అప్పగించబడితే మనము ఏ పాటి వారము, ఏ విధంగా మనము దాని నుంచి బయటపడతాం అని దిగులు చేసే ఆ సమయంలో దేవుడు తోడే ఉండి అలా మృంగివేసే వారి యొక్క చేతిలో నుంచి కాపాడాడని దావీదు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అందుకు ఆయన ఏమంటాడంటే, ఆయన
6వ వచనంలో అంటాడు, వారి పనులకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నందునుగాక. ఎందుకు దేవుని తడు స్తుతిస్తున్నాడంటే శత్రువుల యొక్క పనులకు వేటగా అప్పగించకుండా దేవుడు కాపాడుతూ వచ్చినాడు. శత్రువు తన దాడిలో నన్ను గాయపరచకుండా, నన్ను సజీవంగా మిరిగివేయకుండా నా ప్రాణమును ఆయన కాపాడాడు, మనల్ని అందరినీ ఆయన కాపాడాడు. చూడండి, ఇప్పుడు కొన్ని సహజంగా మనం ఉంటే కనిపించవు. ఓహో, మన మీద ఇంత శత్రుత్వం ఉందా అని ఎవరికి కనిపించదు, మన మీద ఇంత కుట్ర జరుగుతూ ఉందని ఎవరికి కనిపించదు. ఒక నిఘా వ్యవస్థ ఉంటుంది. ఆ నిఘా వ్యవస్థ అంతరంగాల్లో జరిగేటివి, వాళ్ళు మాట్లాడుకునేవి, మనుషుల వాళ్ళు వాటిని రాబట్టే టెక్నిక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ రిపోర్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటారు. ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి పోతా ఉన్నాడంటే ఆ ప్రాంతంలో ఏవైనా అపోజిషన్ వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, నక్సల్స్ కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, ఏవైనా ప్రమాదం తలపెట్టే అవకాశాలు ఉన్నాయా, అట్లాంటి సంకేతాలు ఏమైనా అక్కడి నుంచి దాని ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయని ఆ ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారణ చేసి కనుక్కుంటారు. ఏవి లేకపోతే కొంచెం నిమ్మలంగా ఉంటారు, లేకపోతే కొంచెం వాళ్ళు చేసుకునే ఆ భద్రతా పనులు ఎక్కువ చేసుకోవడం అలా జరుగుతూ ఉంటాయి. మరి మనం కూడా మన ఆత్మీయ జీవితం పట్ల, మన అనుదిన జీవితంలో జరిగే వాటి నుంచి మనం దేవుల్లో ఎదగడానికి మనం ప్రయత్నించే విషయాల్లో శత్రువు ఏ రూపంలో మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నాడు, మృగివేయాలనుకున్నాడు అనేది మనకు అర్థం కావాలంటే కొంచెం మనం కూడా ఆత్మ పరిశీలనలోకి వెళ్ళాలి. కొన్ని భూతద్దంలో చూస్తే కనపడతాయి కదా, మైక్రోస్కోప్లో చూస్తే కనపడతాయి కదా. ఒక ఆహారం తీసుకుని, ఒక చికెన్ ముక్క తీసుకొని మనం చూస్తే కనుక నీళ్ళల్లో కడుగుతాం, బాగానే ఉంది అనుకుంటాం. కానీ అదే మైక్రోస్కోప్లో చూస్తే దాంట్లో ఏమేమి ఉండేది, ఎట్లా పురుగులు పారాడేది కనబడతాయి. అప్పుడు మనం ఆ ముక్క తినాలంటే తినలేం. అట్లా కొన్ని మన జీవితము లోపలికి వెళ్ళి చూడాలా. అప్పుడు దేవుడు ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు, ఇలాంటి విపత్తు నుంచి ఎట్లా కాపాడుతూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అది దావీదుకు బాగా తెలుసు. అందుకు ఆయన వారు మనల్ని సజీవులనుగానే మింగాలనుకున్నారు, దేవుడు మనల్ని కాపాడాడు. సజీవంగానే మింగడం అంటే బైబిల్ నుంచి కొన్ని ఉదాహరణ మనం చూడవచ్చు. ఒకటి యోనా. నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించమని, దేవుడి తరపున మాట్లాడమని, వాళ్ళు మారుమనసు పొందేటట్లుగా ఈ ప్రకటన చేయమని దేవుడు పంపుతాడు. అయితే ఆయన ఏం చేస్తాడు, నినివేకి వెళ్ళకుండా తర్షీసుకు పోతాడు కదా, యొప్పేకి వెళ్ళి అక్కడి నుంచి తర్షీసుకు పోయేదానికి సిద్ధపడతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, సముద్రాన్ని అల్లకల్లలో చేస్తాడు. అలలు ఎక్కువ వస్తాయి, ఆ ఓడ మునిగిపోతూ ఉంటుంది. ఓడ నడిపే వాళ్ళు, అందులో పయనించే వాళ్ళంతా ఎందుకు ఇది జరుగుతూ ఉందో, అసలు ఈ వాతావరణం బాగుంటేనే కదా మనం ప్రయాణం అయింది, మధ్యలో ఇది ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అని వాళ్ళకి డౌట్ వస్తుంది. మనలో ఎవరు అవిధేయులు ఉన్నారు, ఈ అవిధేయతను బట్టి జరుగుతూ ఉంది అని చెప్పి అందరూ సీటీలు వేసుకుంటారు. వేసుకుంటే యోనా పేరు మీద సీటు వస్తాయి. పోయి ఎక్కడో నిద్రపోతూ ఉంటే లేరే నాయనా అని చెప్పి లేపుతారు. నీ వల్ల ఇదంతా జరుగుతూ ఉంది అంటే, ఆవు నిజమే, ఇది నా వల్లనే జరుగుతూ ఉంది. ఇంతకు నువ్వు ఎవరినైనా, ఎందుకు వచ్చినావు, ఏమి ఇంత అపాయాన్ని తీసుకొచ్చినావు, మా మీద పెట్టినావు, ఏం పరిస్థితి అంటే, నేను భూమి ఆకాశాలకు సముద్రానికి కూడా దేవుడైన వానికి భక్తుని అని చెప్తాడు, ప్రవక్తను అని. మరి ఏంటి పరిస్థితి అంటే, నా అవిధేయత వల్ల ఇదంతా వచ్చింది, మీరు ఏమనుకోకుండా నన్ను ఎత్తి నీళ్ళలో వేయండి అంటాడు. ఆయన దుంకొచ్చు కదూ, ఎత్తి వేయండి అంటాడు. సరే అని వాళ్ళు, మా మీద ఈ దోషం లేకుండా పోను కాక దేవుడా మమ్మల్ని క్షమించు, మాకేం సంబంధం లే, ఆయనే వేయమంటున్నాడు అని చెప్పి ఎత్తి వేస్తారు. వేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఒక పెద్ద తిమింగలానికి మత్స్యమునకు ఆజ్ఞ ఇస్తాడు, నువ్వు పోయి వాళ్ళు ఎత్తి సముద్రంలో వేస్తున్నారు, నువ్వు పోయి యోనాను మింగు అని. యోనా ఏం చచ్చిపోలే కదా, అప్పటికి సజీవంగానే ఉన్నాడు. ఆ నీళ్ళలో వాళ్ళు వేస్తేనే చేప మింగేసింది.
సజీవంగానే పోయినాడు. అందుకే నేను పాతాళపు యొక్క అంచుల్లో ఉన్నానంటాడు. లోపలికి వెళ్ళి లోపల చేప తీసుకునేటువంటి ఆ గడ్డి అదంతా ఉంటుంది కదా, ఆ నాచులలోకి నేను పోయాను, ఇంకా నేను ఎట్లా అన్నట్టుగా దేవునికి అక్కడి నుంచి ప్రార్థన చేస్తాడు. మనమందరం ఏమన్నా ఏసీ రూమ్లో ఉండి ప్రార్థన చేస్తాం, మహా అంటే కష్టంలో చీకట్లో ఉండి ప్రార్థన చేస్తాం, ఉడుకులో ఉండి కూడా ప్రార్థన చేయొచ్చు, అంటే ఫ్యాన్ ఆగిపోతే కదా. రహస్యం గదులలో ప్రార్థన చేస్తాం. యోనా చేసినట్టుగా ఎవరైనా చేస్తారా? కొందరు అగ్నిగుండంలో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, సింహాబోన్లో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. యోనాకు మాత్రమే స్పెషల్గా చేప గర్భంలోకి పోయి ప్రార్థన చేసినాడు. మన దేవుడు చూడండి, పాతాళానికి వెళ్ళి ప్రార్థన చేసి, అంటే అగాధానికి వెళ్ళి ప్రార్థన చేసిన వింటా ఉన్నాడు. అయితే అక్కడి నుంచి ఆయన బయటికి తీసుకురావడం కూడా జరుగుతుంది. 3 రోజుల తర్వాత ఆయన్ను బయట కక్కివైపు అని అంటే ఆ చేప వచ్చేసి ఆ తిమింగలము మళ్ళీ యోనాను బయట కక్కేసింది. 3 రోజులు ఊపిరి బిగబట్టి లోపలనే ఉన్నాడు, ఆయనకి ఏమీ కాలే. కానీ చేపకే నష్టం 3 రోజులు. ఏం నష్టం? 3 రోజులు ఉపవాసం. దానికి చరిత్రలో చేప ఉపవాసం ఉన్నట్టు ఏదైనా చెప్పాలంటే మత్స్యము ఉపవాసం ఉండే దినాలు 3 రోజులని యోనాను బట్టి చూడండి, నీతిమంతులను బట్టి ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. 3 రోజులు అది ఉపవాసం ఉండేది, ఏమి తీసుకోలే. ఎందుకు? డైజెషన్ కావాలంటే ఈయన డైజెషన్ అయిపోతాడు. ఈయన డైజెషన్ కాకుండా ఉండాలంటే అది ఉగ్గబట్టి చేపకి ఎంత నిగ్రహం ఉందో చూడండి. గొప్ప మస్తము ఆయన మృంగేసి 3 రోజులు ఆహారం లేకుండా అట్లనే ఆయన కాపాడుకుంటూ ఉంది. ఆ తర్వాత దేవుడు కక్కివైపు అంటేనే బయటకు వచ్చి అమ్మయ్య అని చెప్పి కక్కేసి, అప్పుడు దేవుని చిత్తము అక్కడ మరలా యోనా నెరవేర్చడానికి బుద్ధి తెచ్చుకొని వెళ్ళినట్టుగా చూస్తాం. సజీవంగా మింగడం అంటే అలా ఉంటుంది. ఆడ ఎట్లా ప్రార్థన చేసినాడో ఏం కదో. ఇక్కడ అన్నీ మనకు బాగుంటేనే ప్రార్థన చేయలేకపోతున్నామే, అన్నీ బాగుంటేనే మొరపెట్టలేకపోతా ఉన్నాం. నిజమా కాదా? అన్నీ మనకు బాగుంటాయి కానీ మనం ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం. ఆ చిక్కుల్లో పోయి ఆ కడుపులో తిమింగల కడుపులో ఉండి ఒక గుహలోకి పోతేనే మనకి ఎట్టెట్లో ఉంటుంది. చేప గర్భంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం అంటే ఇంకొక ఆయన కూడా పెద్ద గట్టివాడే. ఆడిపోయినా కూడా ఊపిరేమో ప్రార్థన చేస్తూనే ఉంది. తన హృదయం దేవునితో సజీవంగా మింగివేయబడ్డ. ఇంకొక పోలిక కూడా ఉంది. మోసే కాలంలో ఈ దాతాను అభిరాము అనే వాళ్ళు, కోరహు సంబంధులు ఏం చేస్తారు? వీళ్ళంతా కూడా మోసే మీద అహరోను మీద తిరుగుబాటు చేస్తారు. ఇంకా మీతో మాకు పని లేదు, మీ లీడర్షిప్ మాకేం అవసరం లేదు, అందరూ ఇక్కడ సమాజంలో ఉన్న వాళ్ళంతా పరిశుద్ధులే, ఇంకా కాబట్టి మీ ఆధిపత్యం మా మీద సాలించుకోండి అన్నట్టుగా మాట్లాడతారు. అది ఎవరో దేవుడే చెప్తాడు పరిశుద్ధుడు ఎవరు అని చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పెడితే దేవునికి మహా కోపం వస్తుంది మోసే మీద అహరోను మీద సనిగినందుకు. అప్పుడు నేను వీళ్ళందరినీ చంపేస్తా అంటే వద్దొద్దులే, అందరినీ ఎందుకు చంపడము, తప్పు చేసింది ఒకరైతే శిక్ష పడేది ఒకరికి అని వీళ్ళు బతిమలాడుకుంటారు. అయితే దేవుడు ఏమంటాడంటే, సరే ఆ కోరహు, దాతాను, అభిరాము అనే వాళ్ళ ఇండ్ల కాడ ఆ గుడారాల నుంచి మిగిలిన వాళ్ళంతా పక్కకు పోండి, వాళ్ళ కుటుంబాల్లో మాత్రమే అక్కడ ఉండాలా, మిగిలిన వాళ్ళంతా పక్కకు పోండి అంటే పక్కకు పోతారు. అప్పుడు దేవుడు చెప్తాడు అనమాట, మోసే దేవుని మాటగా చెప్తాడు. మామూలు సాగులకు వస్తే మామూలుగా చచ్చిపోయిన దానికి దేవుడి చేత చచ్చిపోయిన దానికి తేడా ఉండాలి కదా. దేవుడు వీళ్ళని శిక్షించినాడు అనే దానికి వచ్చే తరం చెప్పుకోవాలంటే మామూలు సాగురు వీళ్ళు. మరి ఎట్లా చావాలా అంటే సజీవంగానే వీళ్ళు పాతాళానికి వెళ్ళాలని చెప్పి ఆ మాట చదువుతాం. సంఖ్యాకాండం చూడండి 14వ అధ్యాయం అనుకుంటాడు. 16:32 వారు ప్రాణం 29 నుంచి చదువుదామా. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. దేవుడు నన్ను పంపించాడు అని ఎట్లా తెలుస్తుంది? నేను ఒక ప్రవక్తని నీళ్ళకి ఎట్లా తెలుస్తుంది?
మిగిలిన వాళ్ళందరికీ కూడా తెలియాలి కాబట్టి ఒక వింతైన చావిళ్ళకి వస్తుందట. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములు కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను అనేను. వీళ్ళకి తెలిసిందనమాట. అప్పుడేం జరిగిందో చూడండి. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెర విడిచెను. నెర విడిచి అంటే చిన్నది కాదు. ఇప్పుడు మన గోడలు నెర కొడుతుంటాయి, అట్లా కాదు. భూమి నెర విడిచినంటే ఆ కుటుంబాలన్నీ లోపలికి అట్లనే దిగిపోయినాయి. వాళ్ళ గుడారాలతో కూడా, వాళ్ళ యొక్క బంగారంతో, వాళ్ళ వెండితో, వాళ్ళ ఆస్తిపాస్తులతో, ఆ ఇంట్లో ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఆ ఆస్తి అంతా కూడా ప్రాణంతోనే భూమి లోపలికి పోయినారు. చూసినారా? భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మృంగి వేసెను. చూడండి, భూమి మింగేసింది. మనమే కాదు మింగేది. మనం ఎవరైనా మింగి అలవాటు చేసుకుంటే మనల్ని మింగేది కూడా ఒకటి ఉంది అని దేవుడు అక్కడ చూపించినాడు. భూమి వాళ్ళను మింగేసింది, సజీవులను కానీ వాళ్ళను మింగేసింది. మామూలుగా చావంటే ఏదో అనారోగ్యం బాలేక మంచం మీద పడి చనిపోయి ఏదో సమాధికి చేయాల. వీళ్ళకి అట్లా కాదు. భూమి నెరవిడిచి అందరూ వెళ్ళిపోయారు. ఎంత బాధ ఉంటుంది కదా. నెరవిడిచిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ భూమి మళ్ళీ టచ్ అయింది అంటే వాళ్ళు ఏమైంటారు? లోపల ఎట్లా ప్రెస్సింగ్ అయింటారు. ఎంత ఘోరమైన చావు కదా అది. మామూలు చావా? సైకిల్ దొక్కేటప్పుడు పెడల్లో కాలు ఇరుక్కుంటేనే, ఆ బట్ట ఇరుక్కుంటేనే తీయాలంటే ఎంత కష్టం కదా. అట్లాంటిది మనుషులు మట్టి పెడ్డల కింద పడి అని చేసినప్పుడు అది మరలా ఏకమైనప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి చూడండి. మృంగివేయటం అంటే అంత బీభత్సంగా ఉంటుంది. వారు మనల్ని సజీవులుగానే మింగేసేవాళ్ళు. అట్లాంటి ప్రమాదం నుంచి దేవుడు మనల్ని కాపాడాడు. అలాంటి తీవ్రమైనటువంటి బాధల నుంచి దేవుడు మనల్ని కాపాడాడు. ఎందుకు? దేవునికి నేను స్తుతి చెల్లిస్తున్నాను అని ఆయన అంటున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి జీవితాల నుంచి మనం కూడా కాపాడబడుతూ వచ్చినాం. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో విపత్తులు. అయితే దేవుడు తన రెక్కల కింద మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు, మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు. మరొక ఈ పునరుద్ధాన దినములో ఆదివారమున మనం సజీవంగా ఉన్నామంటే నిజంగా దేవుని యొక్క కృప మన పైన ఎంతో ఉంది. దీన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. మోకరించండి.